అందరికీ నమస్తే అండి. సో నా పేరు రవితేజ. నేను జిరోమిక్స్ కంపెనీలో ఏబిఎంగా పనిచేస్తాను. ఇప్పుడు మనం కొలుగూరు విలేజ్లో ఉన్నాం. ఇక్కడ మనకి జిరోమిక్స్ కంపెనీ వారి హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం GX305 రైతు ప్రదర్శన జరిగింది. అందులో మనకి చాలా మంది రైతులు వచ్చారు. ఒక 56 మంది రైతులు వచ్చారు. దాంట్లో ఒక మంచి రైతు, మంచి ఫార్మర్ అదొక 305 విత్తనం చూశారు మొక్కజొన్నది. సో ఆయన మాటల్లో మనం ఆయనకి ఎట్లా అనిపిస్తుందో, వచ్చే వర్షాకాలంలో ఎన్ని ఎకరాలకు వేస్తారో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రాజు. రాజు. సో మీకు వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది సార్? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. సో మొక్కజొన్న వేసారు కదా సార్ మీ చేనులో? సో ఇప్పుడు ఈ రైతు ప్రదర్శనకు వచ్చారు కదా, సో హైబ్రిడ్ మొక్కజొన్న 305 మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. బాగానే ఉంది. ఇంకా ఇదే సీడ్ మా అన్న పెట్టింది. పెడితే సరిపోకపోతే నేను కొంచెం విత్తులు తీసుకుని పెట్టిన. బాగానే ఉంది ఇదే సీడ్. ఇదే సీడ్ బాగుంది. విత్తులు కూడా మన కొనేలా బాగున్నాయి. ఇంకా సార్ పక్కకు కొంచెం సంక్రాంతి పెట్టిన, అది కంకి జర పొడుగు ఎక్కువ ఉంది, కాకపోతే చిన్నగా ఉంది. ఇదేమో జర దొడ్డుగా ఉంది. విత్తులు దీనికి పైకి దాకుని, దానికి ఏమో జర తక్కువ ఉన్నాయి. బెండ్ ఎట్లా ఉంది? దీనికి సన్నగా ఉంది. సో మీ రేసింగ్ ఎట్లా ఉందండి అక్కడ? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. సో ఇంకా ఇంకా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది పెడదాం అనుకుంటున్నాం. ఇదే ఎన్ని ఎకరాలు పెడదాం అనుకుంటారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు అంటే పోయినసారి ఎన్ని ఎకరాలు పెట్టలేదు. సో ఈసారి మీరు ఈ రైతు ప్రదర్శనకు వచ్చి చూసాం, ఇక్కడ చూసి బాగానే ఉంది. పెడదాం అనుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు వర్షాకాలంలో పెడతారు కదా? వర్షాకాలం పెడతాం. ఇంకా లేకపోతే వర్షాకాలం కాకుండా వచ్చే యాసంగి పెడతాం. మనకి ఏంటంటే వర్షాకాలం వేసుకోవచ్చు, వేసంగి కూడా వేసుకోవచ్చు. సో మనకి అయితే బాగానే ఉన్నాయి. ఇత్తులు అయితే బాగానే ఉన్నాయి. సో మన రైతు ఏమంటున్నారంటే, పోయిన యాసంగిలో మనకి ఆయన అన్నగారు చైన్ లో గింజలు మిగిలిపోతే వచ్చి వేసుకున్నారు. సో కానీ ఆ గింజలు మిగిలిపోవడం వల్ల ఎత్తులు చాలా మంచిగా వచ్చాయని చెప్తున్నారు ఆయన వేసిన చైన్ కన్నా. సో అందుకని ఈ సంవత్సరం వర్షాకాలంలో ఆయన 2 ఎకరాలు అంటే 2 ఎకరాలు కూడా మనం జిరోమిక్స్ హైబ్రిడ్ 305 విత్తనం వేయాలనుకుంటున్నారండి. థ్యాంక్ యూ సార్.